హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్న విషయం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ చేసిన సంచలన విషయాల గురించి. ఈ తెలంగాణ ఆంధ్ర పంచాయతీ అయితే ఏంది, ఈ పవన్ కళ్యాణ్ లొల్లైతే ఏంది, దాని మీద మన తెలంగాణ మాది హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ అన్న మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ముచ్చట ఏందనేది మొత్తం అన్న పూసగుచ్చినట్టు క్లుప్తంగా చెప్తాడు. అదేంది ఇందాం అన్న. నమస్తేనే. నమస్కారం. బాగున్నావా? బాగుంది తమ్ముడు. అన్న ఏందన్నా ఈ మధ్య ఈ పవన్ కళ్యాణ్ ఏదో గాలి గాలి అని మాట్లాడుతాడు. గాలి వాళ్ళు గాలి మాటలే మాట్లాడతారు. అంతేనా? పేరులోనే ఉంది పవనాలు. సరే, ఆయన పట్ల మాకు గౌరవం ఉన్నది, కానీ ఆ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తలేడు. ఆ గౌరవాన్ని ఆయనకైనా కోల్పోతుండు ఆయన వాక్యాల వల్ల. అంటే అటువంటి వాక్యాలు చేయాల్సిన అవసరం ఏముంది, అసలు ఎందుకు చేసిందంటారు? దాని వెనుక ఏదో ప్రయోజనం దాగిలేంది. ఇన్ని రోజులు లేనిది ఈ మధ్య తెలంగాణలో ఇట్లాంటి వాక్యాలు చేస్తారని మేము అనుకోలేదు. జాగీర్ అని మాట్లాడు అట్లాంటి వాక్యాలు అనేది అది తప్పుడు వాక్యాలే, అట్లాంటి సరైన పద్ధతి కూడా కాదు. కాకపోతే ఆయన ఆ వాక్యాల వెనుక ఏదో మర్మం ఉన్నది. ఆ మర్మం తెలంగాణ ప్రజలు గమనిస్తారు, తిప్పి కూడా కొడతారు. అంటే ప్రజల కంటే ముందు మీరు పాలిటిక్స్ లలో ఉంటారు. ప్రతి ఒక్క నాయకుని అయితే ప్రతి ఒక్క జనానికి అట్లా దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు. ఏదో టాపిక్ ను కనుమరుగు చేయడానికి ఈ టాపిక్ ను ముందుకు తీసుకొచ్చినని మనం భావించాలి. అంటే ఏదో ఒక టాపిక్ అంటే చెప్పరాదన్న, మా ప్రజలకు అట్లా ప్రశాంత్. ఆ మధ్య బండి సంజయ్ గారి టాపిక్ బాగా హార్డ్ టాపిక్ గా ఉండే. ఏది అలా కొడుకు వాళ్ళ అబ్బాయికి సంబంధించిన విషయం. సరే, అది వ్యక్తిగత విషయాలు, మనం దాని జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకేదన్నా రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తుంటారా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు ఆ మ్యాటర్ ని డైవర్ట్ చేయడానికే ఈయన ఇసుకుంటు మాటలు కావచ్చు, ఇంకేదైనా కారణం కూడా అయి ఉండొచ్చు. సరే, త్వరలో మరొకసారి ఆయన మాట్లాడే మాటల్ని మనం అర్థం కనుక చేసుకుంటే, గత వాక్యాలకి ప్రస్తుత వాక్యాలకి రేపటి వాక్యాలకి మనం పోల్చుకొని చూసుకుంటే ఆయన ప్రయాణం ఎటువైపు వెళ్తుంది, ఏ ఉద్దేశంతో ఇట్లాంటి వాక్యాలు చేస్తున్నారు ఏంటంటే మనకు అర్థమైంది. అయితే ఆయన మీర్కట్లో ఇంతకు ముందుకు అన్నారు ఏమని, ఈడ నేను బరాబర్ తిరుగుతా, బరాబర్ పార్టీ పెడతా, ఆ వాక్యాలను ఎట్లా చూడాలంటారండి? బరాబర్ తిరిగే అధికారం భారతదేశ ప్రజలందరికీ కూడా ఉన్నది. ఏ రాష్ట్రంలో ఎవరైనా తిరగవచ్చు. పార్టీ పెట్టుకునేటువంటి అధికారం కూడా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు కల్పించారు. కాబట్టి ఆయన పార్టీ పెట్టుకోవడాన్ని మేము స్వాగతిస్తాం, తిరగడాన్ని స్వాగతిస్తాం, పోటీ చేయడాన్ని కూడా స్వాగతిస్తాం. అయితే మీకు ఉండబడే స్వేచ్ఛ మాకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు తెలంగాణలో బరాబర్ తిరుగుతామని, తిరగండి, వెల్కమ్. మరి మా కుల నాయకుడు, మా పెద్ద మందకృష్ణ మాదిగ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏం చేశారు? అక్కడ ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదాడ బార్డర్లో వదిలేసిపోయారు తెలంగాణలో. ఆ వాక్యాలు ఆయన తెలంగాణకు వచ్చిన తర్వాత ఆవేదనతో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండ్రు? నేను భారతదేశంలో ఎక్కడైనా తిరగగలుగుతున్నా కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మాత్రం నా స్వేచ్ఛను హరిస్తున్నారు. నా స్వేచ్ఛను హరించడమే కాదు, నా ప్రాణాలకు కూడా హాని ఉన్నది. ఈ బాధలు నేను ఆరోపణ చేయడం లేదు, ఆవేదనతో నిజాలు చెప్తున్నా అని మాట్లాడారు. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకుండే స్వేచ్ఛ ఎంతైతే విలువైనదో ఆ స్వేచ్ఛ మా వర్గాలకు కూడా ఉండాలి కదా. మరి మా మందకృష్ణ మాదిగ గారిని గతంలో ఇట్లా, ఇప్పుడు మీరు ఎక్కడనైతే పొత్తులో ఉన్నారో అదే తెలుగుదేశం పార్టీ చేసింది కదా. మరి గతంలో మేము మందకృష్ణ గారి పట్ల టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదు అని మీరు ప్రకటన చేయగలుగుతారా అని మేము పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకొకటి అన్న, గద్దరన్నకు వెహికల్ ఇప్పించిన అది దానికి పదే సేమ్ టైం అదే విధంగా చూసుకుంటే కొండగట్టు అంజనకు అట్లా పైసలు ఇచ్చిన ఘాట్ని ఎట్లా చూడాలన్నా, ఘాట్లో ఉన్న మతలబ్ ఏంది? ఇప్పుడు కారు సంగతి సరే, కానీ అసలు కాల్పుల సంగతి ఏందని చెప్పి మేము పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాం. కారు కోసం నేను కొనిచ్చినా అని మాట్లాడుతున్నావు కదా. ఆయన వాక్యాలు నిన్న మాట్లాడుతూ ఏమన్నారు? గద్దరన్న నా దగ్గరికి వచ్చి, తమ్మి ఆటోలో తిరగలేకపోతున్నా, నాకు బుల్లెట్లు తాకినాయి కాబట్టి ఆ బాధ వల్ల నేను ఎక్కువసేపు ఆటోలో ప్రయాణం చేయలేకపోతున్నా, నాకు కారు కొని తమ్మి అని అడిగినట్టు ఈయన వెంటనే స్పందించి ఒక 3-4 రోజుల్లోనే కారు కొనిచ్చినట్టుగా ఆయన వాక్యాలు. మరి ఆ బుల్లెట్లు దించినోడెవడు? ఆ బుల్లెట్లు ఎట్లా తాకినాయి? ఆ రోజు అధికారంలో ఉన్నోళ్ళు ఎవరు? దాని మీద పవన్ కళ్యాణ్కు గద్దరన్న మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ముందు గద్దరన్న మీద కాల్పులను ఖండిస్తూ ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళ చర్యలు ఎట్లున్నాయో వాటి పట్ల కూడా స్పష్టమైన వైఖరి పవన్ కళ్యాణ్ తెలియాలి. మరి ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ప్రజలు ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా
పవన్ కళ్యాణ్ పట్ల ఏదో అభిమానం పెంచుకుంటారనుకుంటే ఆయన విఫలయత్నమే. రెండోది గద్దరన్నలో హుందాతనాన్ని తగ్గించడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఆయన విఫలయత్నం చేస్తుండు. గద్దరన్న కోరితే వేలాది మంది కొనిస్తారు, ఈయన కొనియాల్సిన అవసరం లేదు. కానీ గద్దరన్న ఏ రోజు కూడా ఆయన స్వార్థం కోసం ఏ రోజు మాట్లాడలేదు. ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజల కోసమే పాట పాడిండు, ప్రజల కోసమే కొట్లాడిండు, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే నిలబడ్డాడు. కాబట్టి అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి మీద ఈయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు, తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించింది. ఈ అంజన్న సంగతి ఏందన్న? కొండగట్టు ఆంజనేయ స్వామికి 35 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా మనం వార్తలు చూసినాం. దాన్ని ఇక్కడ ఉన్న తెలంగాణ అందరు నాయకులు కూడా స్వాగతించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని దేవాలయాల అభివృద్ధికి కొన్ని దేవాలయాల అభివృద్ధికి నిధులు ఇచ్చినట్టుగానే ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధికి కూడా నిధులు ఇచ్చిండ్రని మేము భావిస్తున్నాం. సరే, వాటిని తెప్పించడంలో పవన్ కళ్యాణ్ గారు కృషి చేసినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ అంజన్న స్వామికి ఇచ్చిన డబ్బులను కూడా నువ్వు మీడియా ముంగట చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి? అంటే అంజన్న స్వామికి అంటే ఒక దేవునికి, అది ఏ దేవుడైనా మంచిదే, దేవునికి కులాన్ని, దేవునికి ప్రాంతాన్ని, దేవునికి వర్గాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తావా? సరే, నువ్వు అంటున్నావు కాబట్టి, ఆయన అంటుండు కాబట్టి మేము అంటున్నాం. ఇవాళ నువ్వు 35 కోట్ల కోసం మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు వారాహి పూజ ఇక్కడ చేసుకొని ఆంజనేయ స్వామికి మొక్కిపోతే నీకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది కదా, ఆ పదవి కోసం ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఆయన మాట్లాడిన వాక్యాలు ఏమున్నాయి? నాకు ఆంధ్రాలో స్పేస్ లేదు, నేను తెలంగాణలో రాజకీయాలు చేస్తా అంటున్నాను. నువ్వు చిత్తశుద్ధితో నేను ఆంధ్ర ప్రజలకు సేవ చేస్తా అని వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర సాక్షాంగా నమస్కారం పెట్టిపో, నీకు అక్కడ స్పేస్ క్రియేట్ చేసి ముఖ్యమంత్రి చేస్తాడు కావచ్చు, చిత్తశుద్ధి ఉంటే. చిత్తశుద్ధి లేకపోతే ఈ ఉన్న పదవులు కూడా ఉండే. ప్రజలకు అర్థమైన రోజు ప్రజలు ఓడగొడతారు, దేవునికి ఆగ్రహం వచ్చిన రోజు ఏ పదవులు ఉండకుండా పోతాయి. ఓకే, ఇంకొకటి అన్న, ఈయన వచ్చేసి మన తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాడే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ మొత్తం ఈ చర్చ జరగడానికి కారణం ఏంటన్నా? జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణం లెక్క జరుపుకుంటారు. అదే రోజు ఏదో తెలంగాణ మీద యుద్ధం చేసినట్టు వచ్చినట్టు బరాబర్ నాకు అదే రోజు సభకు పర్మిషన్ కావాలని చెప్పేసి ఒత్తిడి పెంచడం అనేటువంటిది అది ఆయన వైఖరి. ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాల పైగా కొట్లాడి త్యాగాలు చేసి మలిదశ పోరాటంలో కూడా 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసుకున్న తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన రోజును నేను ఇక్కడ సభ పెడతా అని చెప్పి తెలంగాణకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడి, తెలంగాణ ఇచ్చినప్పుడు నేను ఉపవాసం ఉన్నా, నేను అన్నం తినలేదు అని చెప్పేసి మాట్లాడిన నువ్వు అదే రోజు సభ పెట్టడంలో మీ ఉద్దేశం ఏంది? అంటే సంథింగ్ దే, తెలంగాణ వాదులను రెచ్చగొట్టాలి, గొడవ జరగాలి, ఏదో ప్రయత్నం మీ మనసులో ఉన్నట్టుగానే మేము భావించాల్సి వస్తుంది. ఇంకో రోజు పెట్టుకో సభ. ఏ రోజైనా మీరు గతంలో కొండగట్టే కాదు తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు వచ్చిపోయారు, ఏ రోజన్నా మీకు రక్షణ కల్పించకుండా ప్రభుత్వాలనే? నాడైనా నేడైనా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించారు. మిమ్మల్ని ఎంత భద్రంగానైతే తీసుకొచ్చిందో అంత భద్రంగా మీరు ఆంధ్ర వెళ్ళే వరకు కూడా మా పోలీసులు రక్షణ కల్పించారు కదా. కానీ ఈ ఒక్క అంశాన్ని 2వ తేదీ పెట్టాలి, ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు అది పర్మిషన్ రాలేదు. దానికి మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, ప్రభుత్వం ఇస్తుంది. అన్న, ఇంకొకటి చాలా మంది అంటుంటే విన్నది ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్నది సైకిల్ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ కాదు అని అంటుంటే గట్ల విన్నా. ఇంకొకటి ఏంది అని అంటే, మొన్న జనసేన నాయకులు ఒక వీడియో గట్లా చూసినాం, నిన్ను బలిస్తాం అది దాని గట్ల రేవంత్ రెడ్డి నిన్ను బలిస్తాం మాకు పర్మిషన్ ఇవ్వకపోతే అది దాని గట్ల జనసేన నాయకులు చాలా వరకు మాట్లాడినారు. కానీ దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇప్పుడు రెడ్డిల సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పటికట్లా స్పందించలేదు. దాని మీద ఎట్లా మాట్లాడతారు? తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారున్నా ఇంకొకరున్నా, మా ముఖ్యమంత్రిని పట్టుకొని బలిస్తామనే వ్యాఖ్యలు చేస్తే అది క్షమించరా నేరం. దాని మీద తక్షణమే పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు చిల్లర వ్యాఖ్యలు చేస్తే ఎవరు చూస్తూరుకోరు. పవన్ కళ్యాణ్ మీకు మీ యొక్క సినిమాకి సంబంధించిన దాంట్లో మీరు అభిమానులు అయితే కావచ్చు, మాకు అభ్యంతరం లేదు. మీ అభిమానాన్ని అభిమానంగా చాటుకోండి. కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బలిస్తామని చెప్పేసే మాటలు అహంకారపూరితమైన మాటలు కదా. మొన్న ఇట్లనే తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన బక్కల నరసింహులు గారు ఒక మాట మాట్లాడారు, తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని మాట్లాడారు. అంటే ఆయన కళ్ళు పశుపచ్చ రంగులో ఏమన్నా మారినాయేమో, అందుకే తెలంగాణ బిడ్డలు వీళ్ళ త్యాగాలు
వీళ్ళ కష్టాలు, వీళ్ళ జైలు జీవితాలు, వీళ్ళ పోరాటాలు ఆయన కంటికి కనబడతలేవు. అట్లనే ఇక్కడ జనసేన నాయకులకు నేను అందరిని అనటం లేదు, నిజాల్ని గమనించి నిర్భయంగా మాట్లాడేటోళ్ళని స్వాగతిస్తున్నా. కానీ ఇట్లాంటి చిల్లర వల్లర మాటలు మాట్లాడేటోళ్ళకు కూడా అట్లాంటి కళ్ళు ఏదన్నా మైకం కమ్మి మాట్లాడుతున్నారా అని చెప్పి నేను వాళ్ళు ప్రశ్నిస్తూ అట్లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. ఓకే అన్న, ఇప్పుడు ఈ తెలంగాణ విషయంలో అయితే ఇవన్నీ చూసుకున్నా కానీ మన ఈ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ ఎవరైతే ఉన్నారో కనీసం మన సమాధి కట్టే అంత ఆ రోజు అందరం చూసినాం. రేవంత్ రెడ్డి పోయి పాడమోసినాడు, నా సొంతం అన్న అది దానికి అట్లా మాట్లాడు. కనీసం ఇవాళ అక్కడ వచ్చేసి ఒక గోరి కట్టనికి కానీ వీళ్ళకి ఘాట్లు కట్టనికి అట్లా కానీ పర్మిషన్ లేకుండా అక్కడ ఆ వసతి లేకుండా ఉన్నది. కానీ కళ్ళు మూసి తెరిచేలోపు తెల్లారేసరికి ఎన్టీ రామారావు బొమ్మ పెట్టారు. వీటిని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఈ రెండు అంశాలను పరస్పర వైరుధ్య అంశాలుగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే ఇక్కడ తెలంగాణలో నేను పట్టించుకోకుండా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు వచ్చేసి ఇక్కడ పెట్టడం రెండు విషయాలు. ఒకటి వైరుధ్య అంశాలుగా చూడాల్సిన అవసరం లేదు. రెండోది ఎన్టీఆర్ను కానీ కొద్ది మంది మహనీయులను, అది ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా తెలంగాణలో అనేక మంది చనిపోయారు. ఎన్టీఆర్ గారి పట్ల కూడా తెలంగాణలో అనేక గ్రామాలలో చైతన్యం కింది వర్గాలకు ఇచ్చినటువంటి పార్టీగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉన్నది. ఆ పార్టీ మీద కంటే ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉన్నది. ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. సో ఆ లెక్కన ఆ రోజు విగ్రహం పెట్టినటువంటి వాట పెట్టవచ్చు. అందశ్రీ గారికి కూడా ప్రథమ పీటేసి విగ్రహం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మాటిచ్చింది కాబట్టి ప్రభుత్వం. ఇంకా ఇంకొక అంశం చూస్తున్నాం, స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి పాడమేయడమే కాదు, ముఖ్యమంత్రి గారు సభ నిర్వహించడమే కాదు, నేను వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్క నేను అందశ్రీ గారిని గౌరవించుకుంటా అని చెప్పారు. ఇలా రాష్ట్ర గీతంగా ఒక దళిత జాతి బిడ్డ, ఒక విశ్వకవి అందశ్రీ గారు రాసినటువంటి గీతం ఇలా రాష్ట్ర గీతంగా ఉన్నదంటే దాన్ని మేము అందరం కూడా గర్విస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట నిలుపుకోవాలని మేము ఒక దళిత సంఘ ప్రతినిధిగా మేము ఆయన. అంటే ఇక్కడ తెలంగాణ కళాకారులకి అన్యాయం జరుగుతుందని అనొచ్చు. కళాకారులకు ఇంకా చాలా మంది కళాకారులకు ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అంటే అన్యాయం జరుగుతుందా లేదా నేను ఆ విషయానికి వస్తా. రావాల్సిన అవసరం ఉన్నది. అది గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ అనుకున్న స్థాయిలో న్యాయం చేయలేదు. కాబట్టి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నదని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. ఇక రెండోది, గద్దరన్న పేరు మీద అవార్డులు ఇవ్వడాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. అది తెలంగాణ ఉద్యమకారులకు కళాకారులకు దక్కిన గౌరవంగానే మనం భావించాలి. మళ్ళీ మీరు ఇప్పుడు ఏం మాట్లాడారో అది క్లారిటీగా 100%. ఇప్పుడు మీరు అన్నారు కదన్న గద్దరన్న అవార్డులు, ఇదే తెలంగాణలో ఉన్న కవులకు కానీ కళాకారులకు కానీ చాలా మంది అనేక మంది ఎంఐఎల్ అంటే ఈ తెలంగాణ రానికి అట్లా ముఖ్య కారణమైన కవులు కళాకారులకు అట్లా ఏ ఒక్క గద్దరన్న అవార్డుకి అట్లా రాలేదు. మరి దాన్ని ఎట్లా చూడాలన్నా? మొన్ననే గద్దరన్న అవార్డులు చూసినాం. అవునన్నా. అయితే గద్దరన్న అవార్డులు గతంలో ఉన్నటువంటి నంది అవార్డుల స్థానంలోనే అవి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తప్పకుండా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్లకు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకు కూడా అవార్డ్స్ రావాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి లోపాలు భవిష్యత్తులో జరగకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉన్నది. అది ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, అది టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, అది ఇంకే ప్రభుత్వం అయినా ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి దాని మీద కూడా తప్పకుండా రివ్యూ చేసుకోవాలి. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ మీకు వీడియో చూపిస్తాం, మీరు స్టార్టింగ్ అదే అన్నారు. అయితే ఇక్కడ నేనేమంటున్నా, ఆ అవార్డు పేరుని తీసేసి గద్దరన్న పేరు పెట్టుకోవడాన్ని మనం ఒక్క నిమిషం గద్దరన్న పేరు పెట్టుకోవడాన్ని ముందుగా మనం స్వాగతిస్తున్నాం కదా. అంటే గద్దరన్న పేరు పెట్టుకోవడం అంటేనే మనం గౌరవించుకున్నట్టు. సో ఇప్పుడు రెండో స్టెప్లో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కవులు కళాకారులు వీళ్ళందరినీ కూడా గుర్తించుకొని వాళ్ళందరికీ ప్రధానపీఠ వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ సినిమా రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రచయితలకు అందరికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ చర్యలు తప్పకుండా చేయాలి. మొదటగా అసలు ఆ ప్రయత్నం చేసి గద్దరన్నను గౌరవించుకున్నందుకైతే మనం అందరం దాన్ని స్వాగతించాల్సిందే కదా. రెండో అంశం, దీన్ని కూడా బరాబర్ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు? ఖచ్చితంగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకు, తెలంగాణ కోసం పాట పాడిన వాళ్ళకు, తెలంగాణ పట్ల త్యాగాలు చేసిన వాళ్ళకి ఇవ్వాలనేది మా స్పష్టమైన డిమాండ్. ఆ డిమాండ్గా బరాబర్ కొనసాగుతుంది. ఓకే అన్న. ఇంకొకటి ఈ మధ్య వచ్చింది ఏంటంటే హిందూ దళితులు, క్రిస్టియన్ దళితులు దాని కథ ఏందన్న? ఇప్పుడు పుట్టుకతో మేము మాదిగలం. కులం అనేది ఏ దేవుడిని నమ్ముకున్నా కులం అనేది మారదంటానికి ఉదాహరణ ఏంటంటే, ఇవాళ నాకు క్రైస్తవ మతం నచ్చింది, నేను చర్చికి పోతున్నా. రేపు నాకు క్రైస్తవ మతం నచ్చదు, నేను హిందూ దేవాలయానికి పోతా.
ఎల్లుండి నాకు ఏ మతం నచ్చదు, నేను నాస్తికునిగా మారుతా. నాకు ఎన్ని మతాలు, నాకు ఎంత మారుస్తారు నా రిజర్వేషన్ ఎస్సీల నుండి బీసీలకు, బీసీల నుండి ఎస్సీలకు ఎన్ని మారుస్తారు? నేను ఏమంటున్నంటే, ఎప్పుడైతే గతంలో బౌద్ధులకు ఎట్లయితే మినహాయింపు ఇచ్చిండ్రో, గతంలో సిక్కులకు ఎట్లయితే మినహాయింపు ఇచ్చిండ్రో, అదే మినహాయింపును దళిత క్రైస్తవులకు కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఒక దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన కులం మారదు, సామాజిక హోదా మారదు. కాబట్టి దేవుడు అనేది నమ్మకం, కులం అనేది పుట్టుకతో వచ్చేది. కాబట్టి దానికి దీనికి లింక్ చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూనే, ఈ అంశం మాకంటే ముందే, దళిత క్రైస్తవుల కంటే ముందే గతంలోనే బౌద్ధులకు అదేవిధంగా సిక్కులకు మినహాయింపు దొరికింది. కాబట్టి ఆ ప్రాతిపదికనే దళిత క్రైస్తవులను ఎస్సీలలోనే కొనసాగించాలని చెప్పి, ఎస్సీలలో చేర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఓకే అన్న, చివరిగా మళ్ళా మొదటిగా వస్తున్నా, ఈ పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాల మీద ఈ తెలంగాణ ప్రజలకి క్లుప్తంగా చెప్పమంటే ఏం చెప్తారన్న చివరిగా? పవన్ కళ్యాణ్ గారు, నేను ఇన్ని రోజులు రావాలని అనుకోలేదు, నన్ను రెచ్చగొట్టారు, నేను బరాబర్ వస్తా, తెలంగాణలో తిరుగుతా అని మాట్లాడారు. మీరు బరాబర్ రావచ్చు, తెలంగాణలో తిరగవచ్చు, ఆ స్వేచ్ఛ మీకున్నది, ఆ హక్కు మీకున్నది. కానీ ఇవాళ మేము మా తెలంగాణ వాదులు మాట్లాడితే తెలంగాణకు వచ్చి పోటీ చేస్తా అంటున్నాం. రేపు గుజరాత్ వాళ్ళు మాట్లాడతారు, పోయి గుజరాత్లో పోటీ చేస్తావా? లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు మాట్లాడతారు, మహారాష్ట్ర పోటీ చేస్తావా అని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. ఇక రెండో అంశం, తెలంగాణ మీద ప్రేమ ఉంటే వచ్చి తెలంగాణలో రాజకీయాలు, రెచ్చగొడితే వచ్చి రాజకీయాలు అంటే నీకు తెలంగాణ, నువ్వే అంటున్నావు కదా, నీ వాక్యాలే చెప్తున్నాయి కదా, నేను రావాలనుకోలేదు అని నీ వాక్యాలే చెప్తున్నాయి. మరి ఎందుకు వస్తున్నావు? మేము మాట్లాడినాం కాబట్టి వస్తున్నాం అంటున్నావు. అంటే ఒకరు మాట్లాడితే లేని ప్రేమను ఆవేశంతో కూడుకొని నువ్వు వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే, గతంలో షర్మిల గారు కూడా వచ్చిండ్రు, పార్టీ పెట్టిండ్రు, పాదయాత్ర వేసిండ్రు, తర్వాత ఇక్కడి నుంచి రాజకీయాలు వదిలేసి వాళ్ళ ఆంధ్రలో ఉన్నారు. అట్లనే మీరు కూడా రావచ్చు. ఆవేశంతో కూడినటువంటి రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు. ఆ ప్రాంతం మీద ప్రేమతో చేసే రాజకీయాలు మాత్రమే నిలబడతాయి. మీరు ఆంధ్రాను అభివృద్ధి చేయడం కోసం మీ ఆలోచనలు పెట్టి మీరు ఉప ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నారు కాబట్టి దానికోసం పనిచేయండి, మాకు అభ్యంతరం లేదు. తెలంగాణలో కూడా మీరు రాండి, పోటీ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణను ప్రేమించేటోళ్ళ పట్ల ప్రేమగానే ఉంటారు, మా మీద కుట్రలు చేసేటోళ్ళని రాజకీయ సమాధి కడతారు. ఇది గతంలో కూడా చరిత్ర స్పష్టం చేసింది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. చూసిరు కదా ప్రజలరా, అసలు పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాల వెనకాల ఏం నిజం ఉంది, ఎవరిని దాచిపెట్టడానికి ఇదంతా చేస్తున్నారు, అదేవిధంగా ఈ తెలంగాణలో జరుగుతున్న న్యాయం అన్యాయాల గురించి అట్లా ప్రతిదీ సునీల్ అన్న క్లుప్తంగా వివరించారు. ఈ వీడియో కింద మీ కామెంట్లకు అట్లా తెలియజేయండి. థ్యాంక్ యూ.